సర్కారీ స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ సీఎం దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీలు బంద్ పాటించాయి. కేజీ టు పీజీ విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైరాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మెయిన్ సెంటర్లో ధర్నా చేసి మానవహారంతో నిరసన తెలిపారు. వరంగల్ జిల్లాలోనూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్కూల్స్ బంద్ పాటించి విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతూ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయినాయి. అట్లాంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేక దఫలుగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూపించింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈరోజు పాఠశాల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. గతంలో సీఎం క్యాప్ ముట్టడి చేసిన సందర్భంలో విద్యార్థుల నాయకులందరినీ కూడా ఈరోజు లాఠీచార్జ్ చేసి కేసులు బనాయించిన పరిస్థితి కూడా ఉంది. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. ప్రభుత్వ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు బిల్డింగ్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు రూల్స్ పక్కన పెట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రైవేట్ పాఠశాలలో దందా ఏ విధంగా నడుస్తుందంటే ఒకే పేరు మీద అనేక కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనీస వసతులు లేకుండా అనేక ప్రైవేటు కళాశాలలు నారాయణ, చైతన్య ఇలా చాలా అనేక కాలేజీలు ఎట్లా అంటే తన బ్రాండ్ల పేరుపై ఈ విద్యా వ్యవస్థ నడిపిస్తున్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే కనీస వసతులు లేవు. సీఎం కేసీఆర్ గారు ఈ ప్రైవేట్ కళాశాల దందాన్ని అరికట్టాలని ఏబీ డిమాండ్ చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఏబీవీపీ నాయకులు విద్యా సంస్థలను బంద్ చేయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు.